యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలన్పక్క గ్రామంలో బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలన్పక్క గ్రామంలో బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని, దీని వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ ద్వారా మీరు పోసినప్పటికీ చాలక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కావున నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి గడ్డం నాగరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మామిడాల సోమయ్య, నాయకులు మామిడాల బాలమల్లేశం, తలరి వెంకటేష్, గుండె బాలనర్సయ్య, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మామిడాల ప్రవీణ్, మహేష్, కోలా క్రాంతి, వడ్లకొండ నవీన్, మామిడాల భాను, సాయి, మధు, శ్రీశైలం, అశోక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిగ్గు కాంట్రాక్ట్ వచ్చినా ఇప్పటి వరకు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించకపోవటం, సిగ్గు కాంట్రాక్ట్ పనులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించకపోవటం, వర్తిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ, వర్తిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ. తపాస్పల్లి ద్వారా చెరువులను వెంటనే నీటితో నింపాలి తపాస్పల్లి ద్వారా గ్రామ చెరువులను నీటిని వర్తిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ. నిర్మించాలి వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని వెంటనే, నిర్మించాలి వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని వెంటనే, అందించాలి గ్రామ ప్రజలకు తాగునీరును నల్లాల బావి ద్వారా, అందించాలి తాగునీటిని నల్లాల బావి ద్వారా, వాటర్ ప్లాంటును రిపేర్ చేయాలి, వాటర్ ప్లాంటును సిగ్గు వాటర్ ప్లాంట్ రిపేర్ చేయకపోవడం, వర్తిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ. నిర్మించాలి వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని వెంటనే, నిర్మించాలి వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని వెంటనే, అందించాలి గ్రామ ప్రజలకు తాగునీటిని నల్లాల బావి ద్వారా, ట్యాంకు ద్వారా ఈ గ్రామానికి సరిపడా నీటిని తాగునీటిని అందించినటువంటి పరిస్థితి. కానీ నేడు మిషన్ భగీరథ నీరుతోటి ఈ గ్రామ ప్రజలకు మన రాజపేట నుంచి నమిలే ఇట్లా వస్తుంటే ఈ గ్రామాలకు అందించే నీటి పైప్ లైన్, అక్కడ వదిలిపెట్టేటువంటి వాటర్ ప్రవాహానికి గురై పైప్ లైన్ పగిలిపోవడం మూలంగా గత 4 రోజులుగా నీరు గ్రామానికి అందడం లేదు. ముఖ్యంగా ఇప్పుడే చూసినాం, మన గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో ఉన్నటువంటి నల్లారబాయి నీరు ట్యాంకు ద్వారా గ్రామ ప్రజలకు అందేది. అది కాకుండా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా వస్తే ఇప్పటి వరకు మన గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మొత్తంగా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ లో దీన్ని సొమ్ము చేసుకొని గ్రామ ప్రజలకు కనీసం ఫిల్టర్ నీళ్లు అందించలేనటువంటి ప్రత్యేక పాలన కొనసాగుతుంది. దీన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితమే వారి మీద అనేక కాంట్రాక్ట్ మంజూరై హైలెవెల్ బ్రిడ్జి శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటి వరకు హైలెవెల్ బ్రిడ్జిని ఏమాత్రం ముట్టుకోకుండా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ వదిలిపెడితే అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి నేను కొనసాగుతూ ఉంది. అందుకే వెంటనే వాగు మీద హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మా యొక్క సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ డిమాండ్ కొనసాగుతూ ఉంది. వెంటనే తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి